రైతు మిత్రులందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు, అది మల్చింగ్ తోటి అయినా గానీ లేకుంటే ఓపెన్ గా గానీ డ్రిప్ పైపుల తోటి సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు తరచుగా ఎదుర్కొనే తీవ్రమైన సమస్య ఏదన్నా ఉందంటే డ్రిప్ హోల్స్ బ్లాక్ అవడం. ఇటువంటి డ్రిప్ హోల్స్ బ్లాక్ అవడం దేని వల్ల జరుగుతుంది అంటే, మనకు ఫెర్టిలైజర్స్ అందివ్వడం ద్వారా కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ మనకు నీటిలో పూర్తిగా కరగవు. అటువంటి ఫెర్టిలైజర్స్ ఏమవుతాయంటే డ్రిప్ హోల్స్ దగ్గర బ్లాక్ అవ్వడం జరుగుతుంది, వాటిని మూసివేయడం జరుగుతుంది. అలా ఈ రంధ్రాలు మూసివేయడం ద్వారా అక్కడ నీరు అనేటిది సప్లై కాక పంట చాలా వరకు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇటువంటి సమస్యని క్లియర్ చేయడం కోసం చాలా మంది రైతు సోదరులు నానా రకాల తిప్పలు పడుతూ ఉంటారు. చాలా మంది ఎక్కువగా యాసిడ్ ట్రీట్మెంట్ ద్వారా వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పంట మీద ఇటువంటి యాసిడ్ ట్రీట్మెంట్లు చేయడం కుదరదు, ఎందుకంటే పంట యొక్క వేర్లు పూర్తిగా డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఓపెన్ గా ఉన్నటువంటి ల్యాడర్ ని ఏదో రకంగా కొట్టడము, తట్టడము, ఏదో రకంగా చేయడం ద్వారా చాలా వరకు క్లియర్ చేసుకున్నా గానీ మళ్ళీ జామ్ అవుతా ఉంటాయి. కానీ మల్చింగ్ కింద ఉన్నటువంటి డ్రిప్ ని ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి, అది పంటతో ఉన్నప్పుడు దానికోసం మనము తప్పకుండా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డ్రిప్ పైప్ యొక్క హోల్స్ అనేటివి మనము అందించేటువంటి రసాయన ఎరువులు ద్వారా ఇవి హోల్స్ అనేటివి బ్లాక్ అవుతాయి, అంటే మూసుకుపోవడం జరుగుతుంది. ఎక్కువగా మనకు సల్ఫర్ ఉన్నటువంటి ఎరువులు వాడడం ద్వారా బ్లాక్ అవడం జరుగుతుంది. అదే రకంగా మనకు వాటర్ లో కొన్ని రకాల నీళ్లలో అన్ని రకాల ఖనిజ లవణాలు ఉండడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అవి ఎక్కువ తక్కువగా ఉండడం ద్వారా అవి కూడా మనకు చాలా ఎఫెక్టివ్ గా వీటిపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క చోట మనకు సల్ఫర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా హోల్స్ బ్లాక్ అవుతాయి. సల్ఫర్ అనే కాదు, నీటిలో కరగని ఏ రకమైన ఎరువైనా గానీ, రసాయన ఎరువైనా గానీ ఈ హోల్స్ ని మనకు బ్లాక్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం పంట ఉన్నప్పుడు మనము వెంచూరీ ద్వారా గానీ లేకపోతే మామూలుగా మీరు ఇచ్చుకునే పద్ధతి ద్వారా గానీ డ్రిప్ లోకి మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్సా 80ని వదులుకున్నట్లయితే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్సా 80ని మీరు గనక డ్రిప్ ద్వారా అందించినట్లయితే మీ యొక్క డ్రిప్ పైపు హోల్స్ అనేటివి క్లియర్ అవడం జరుగుతుంది. అది కూడా ఎటువంటి శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతోటి. ఎందుకంటే మనం వాడేటువంటి అప్సా 80 అనే మందు ఎటువంటి రసాయన ఎరువునైనా గానీ ఈజీగా కరగదీస్తుంది. మరి ఈ అప్సా 80ని ఉపయోగించడం ఎలా అంటే, ఎంత మోతాదులో దీన్ని వాడుకోవాలి? మీరు 200 లీటర్ల డ్రమ్ము వాటర్ లో 150 ml అప్సా 80ని కలిపి వదులుకున్నట్లయితే మీకు క్లియర్ అవడం జరుగుతుంది. ఇలా తరచుగా తడి పెట్టినప్పుడు కాకుండా తడికి ఇచ్చుకోవడం ద్వారా, లేదా మీరు డ్రిప్ ద్వారా ఫెర్టిలైజర్స్ అందించినప్పుడు తప్పకుండా అప్సా 80ని కలిపి ఉపయోగించడం ద్వారా మీ యొక్క డ్రిప్ పైపు ఎప్పుడూ నీటుగా ఎటువంటి హోల్స్ బ్లాక్ అవ్వకుండా ఎక్కువ మన్నిక కలిగి ఉంటుంది. దీన్ని మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవడం ద్వారా మీకు 100% ఒరిజినల్ ప్రొడక్ట్ లభించడం జరుగుతుంది. మీరు బయట వేరే చోట తీసుకున్నటువంటి డూప్లికేట్ అప్సా 80 మీకు పనిచేయదు. కాబట్టి మీరు ఇక్కడ కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించి ఒరిజినల్ అప్సా 80ని తీసుకొని వాడి చూడండి, మీకు 100% రిజల్ట్ రావడం జరుగుతుంది. పంట పైన ఎప్పుడైనా గానీ యాసిడ్ ట్రీట్మెంట్ లాంటివి చేయకండి. మనం ఉపయోగించేటువంటి అప్సా 80 మొక్కకు గ్రోత్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. నేలలో తేమ శాతాన్ని ఎంత ఉండాలో అంత ఉంచడానికి ఈ అప్సా 80 చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక సపోర్టర్. ఇది మొక్కల పైన ఎటువంటి చెడు ప్రభావం చూపించదు. మీ డ్రిప్ పైపు క్లీన్ గా ఉండాలనుకున్నట్లయితే మీరు తప్పకుండా ఈ అప్సా 80ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.